అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలో నార్పల సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని కేక్ కట్ చేసి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నార్పల సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన సేవలను మరియు ప్రవేశపెట్టిన పథకాలను కొనియాడారు. ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత కరెంటు, ఫీజు రియంబర్స్మెంట్, 108 లాంటి పథకాలు దేశంలో కొన్ని రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచాయన్నారు. అదేవిధంగా నేడు చంద్రబాబు నాయుడు ఆచరణ సాధ్యం కాని హామీలతో ముఖ్యమంత్రిగా వచ్చారన్నారు. రాబోయే 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించడంలో వైసీపీ కార్యకర్తలు గట్టిగా కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోని ఉప సర్పంచ్ గవ్వాల శ్రీరాములు, చికెన్ గోపాల్, గుందా భాస్కర్ రెడ్డి, భాస్కర్ నాయుడు, మన్నీల శివయ్య మరియు వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై జగన్, జై జగన్, జోహార్ 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 వైఎస్ఆర్ జోహార్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, వర్ధిల్లాలి వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి. మాట్లాడొచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా శుభాకాంక్షలు. మరపురాని మహనీయుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు, మహిళలకు, విద్యార్థులకు అందరికీ మంచి చేసి తాను మనల్ని విడిచిన 15 సంవత్సరాల తర్వాత కూడా ఆయన పట్ల ప్రజల్లో ఏ విధమైనటువంటి ఆదరణ తగ్గలేదని నిరూపించుకోవడానికి, లేకుంటే ఆయన పట్ల ఉన్న మమకారానికి ఈరోజు ప్రజల్లో ఎంత ఉందని కూడా ఈరోజు తెలుస్తూ ఉంది మనకు. రాజశేఖర రెడ్డి గారు మన నుంచి విడిపోయిన ఆయన చూపినటువంటి బాటలు, ఆయన చూపినటువంటి మార్గంలో మనమందరం కూడా నడుద్దామని, ఆయన ఆశయాలకు కొనసాగిద్దామని, ఏ విధంగానైతే 2014లో మోసపూరిత వాగ్దానాలతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు, అదేవిధంగా 2024లో కూడా మరొకసారి అతను ప్రజల్ని వంచే విధంగా చేయలేనటువంటి వాగ్దానాలను ఇచ్చి మరొకసారి ప్రజల్ని మోసం చేసినందుకు కూడా మనకు తెలుస్తూ ఉంది. మనమందరం కూడా సంఘటితంగా రాజశేఖర రెడ్డి ఆశయాలను కొనసాగించడం కోసం తిరిగి 2029లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మనమందరం కంకణబద్ధం కావాలని ఇక్కడి నుంచి పిలుపునిస్తూ జై జగన్.
వర్ధిల్లాలి వైఎస్ఆర్ వైఎస్ఆర్